నమస్తే టీసాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి. సో 2019 జనవరి నెలకు సంబంధించి ఈ ఎపిసోడ్లో మనం చర్చించబోయే అంశం వార్తల్లో వ్యక్తులు. పర్సన్స్ ఇన్ న్యూస్. పర్సన్స్ ఇన్ న్యూస్ అంటే ఒక కొత్త పదవిలో నియమించబడడం కావచ్చు, లేకపోతే ఇటీవల సంభవించిన మరణాలు, సో ఇటీవల జరిగిన ఎన్నికలు, ఇలా రకరకాల కోణాలు టాపిక్ కవర్ అవుతుంది. సో ఫస్ట్ వన్, వైదొలిగిన మలేషియా రాజు. మలేషియాలో 9 ప్రావిన్స్లు ఉన్నాయి. రొటేషన్ మెథడ్లో ఒక్కొక్క ప్రావిన్స్కు చెందిన రాజు 5 సంవత్సరాలు పదవిలో ఉంటాడు. అయితే మలేషియా చరిత్రలోనే ఒక రాజు అర్ధాంతరంగా 5 ఇయర్స్ పదవిలో ఉండకుండా వైదొలిగాడు. మలేషియాలో ప్రజల చేత ఎన్నుకబడే ప్రభుత్వం ఉంది. అక్కడ ప్రధానిగా మహతీర్ మహమ్మద్ అనే వ్యక్తి కొనసాగుతున్నాడు. అయితే గౌరవార్థం రాజరికం వాళ్ళ ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించడం, సో ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు రాజ కుటుంబానికి చెందినటువంటి సో ఫోటోలు వేలాడదేయడం చేస్తుంటారు. ఆ గౌరవ పదం నుంచి రీసెంట్గా ఒక రాజు వైదొలిగాడు. సో ఇటీవల వైదొలిగిన మలేషియా రాజు సుల్తాన్ మహమ్మద్ ఫిఫ్త్. సో ఇతని ప్లేస్లోనే కొత్తగా రాజు వచ్చాడు, సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా. సో రెండింటికి తేడా, వైదొలిగిన రాజు సుల్తాన్ మహమ్మద్ అండ్ ఇతని స్థానంలో కొత్త రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా. సో అలాగే మలేషియా ప్రధానిగా మహతీర్ మహమ్మద్ ఉన్నాడు. ఎల్విన్ స్టీఫెన్సన్. మనకు దేశంలో ఎన్నికైన శాసనసభ్యులలో ఒకరు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఉండాలి. అదే లోక్సభలో అయితే 2 ఉండాలి ఎంపీలు. లేనట్టయితే సో రాష్ట్రపతి ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి లోక్సభకు 2 ఎంపీలను, గవర్నర్ సూచన మేరకు ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేను నామినేట్ చేస్తారు. తెలంగాణ తొలి శాసనసభలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విన్ స్టీఫెన్సన్ మరోసారి ఆంగ్లో ఇండియన్గా నామినేట్ అయ్యాడు. ఎల్విన్ స్టీఫెన్సన్ లైక్ ఏపీలో ఫిలిప్ సి తాచర్ ఎలాగా ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉన్నాడో ఇది. అండ్ అనదర్ వన్, షేక్ హసీనా. 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయిన తూర్పు పాకిస్తాన్, దాని పేరు ఇప్పుడు బంగ్లాదేశ్ అన్నాం. ఈ తూర్పు పాకిస్తాన్ విడిపోవడానికి కారణం బంగబంధు బిరుదాంకితుడు అంటే బంగ్లాదేశ్ స్వతంత్ర సమరయోధుడు షేక్ ముజిబుర్ రెహమాన్. ఆ షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురే షేక్ హసీనా. ఇప్పటి వరకు ఓవరాల్గా 4వసారి అండ్ మొత్తం మీద వరుసగా 3వసారి బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా పనిచేస్తుంది. 1998 నుంచి 2003 వరకు మొదటిసారి పనిచేసింది. 2003 నుంచి 8 వరకు బేగం ఖలీదా జియా, 8 నుంచి 13 షేక్ హసీనా, 13 నుంచి 18 షేక్ హసీనా, మళ్ళీ ఇప్పుడు 18 నుంచి వరుస కంటిన్యూ అవుతుంది. అంటే ఓవరాల్గా 4వసారి వరుసగా 3వసారి కొనసాగుతుంది. సో 2018 డిసెంబర్ 30లోనే ఎన్నికలు జరిగిన, బట్ జనవరి 7న 2019 జనవరి 7న ప్రమాణ స్వీకారం చేసింది. సో బంగ్లాదేశ్ ప్రధాని. అధికార పార్టీ వచ్చేసి అవామీ లీగ్ పార్టీ. రాజేష్ కుమార్ చంద్ర. మన దేశంలో పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అండ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇలా. అలాగే పూర్తి మహిళలతో కూడిన పారామిలిటరీ దళం ఏంటి అంటే సశస్త్ర సీమా బల్. ఈ సశస్త్ర సీమా బల్కు నూతన డైరెక్టర్ జనరల్ సో రాజేష్ కుమార్ చంద్ర సో కొత్తగా అపాయింట్ అయ్యాడు. ఇది నియామకం కిందకి వస్తుంది. మీకు నియామకాల మీద కంపల్సరీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 2 క్వశ్చన్లు వస్తాయి. గీతా గోపీనాథ్, వన్ ఆఫ్ ద ఇండియన్ ఫేమస్ ఎకనామిస్ట్, ప్రముఖ ఆర్థికవేత్త. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న క్రిస్టినా లగార్డే డైరెక్టర్ జనరల్గా గల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ ద్రవ్యనిధి సంస్థలో చీఫ్ ఎకనామిస్ట్గా నియమింది. చీఫ్ ఎకనామిస్ట్గా అపాయింట్ అయింది. ఇంతవరకు భారతదేశం నుంచి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ ద్రవ్యనిధి సంస్థలో 11 మంది చీఫ్ ఎకనామిస్టులుగా అపాయింట్ అయ్యారు. బట్ భారతదేశం నుంచి తొలి మహిళా చీఫ్ ఎకనామిస్ట్ ఇన్ ఐఎంఎఫ్ సో గీతా గోపీనాథ్. అంటే ఈ సంస్థలో చీఫ్ ఎకనామిస్ట్గా నియమించబడ్డ తొలి భారత మహిళ సో గీతా గోపీనాథ్. ప్రణవ్ ఆర్ మెహతా, ఇతన్నే సోలార్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంట. సో ప్రస్తుతం నేషనల్ సోలార్ ఎనర్జీ ఏజెన్సీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. గ్లోబల్ సోలార్ అలయన్స్కు ఈయన అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ఒక భారతీయుడు సో గ్లోబల్ సోలార్ అలయన్స్కి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. అండ్ ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం లాస్ట్ ఎపిసోడ్లోనే. సో తెలంగాణ ప్రొటెం స్పీకర్గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ నియమించబడ్డాడు.
ప్రొటెం స్పీకర్ అందరు ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్ ఎన్నిక నిర్వహించి వైదొలుగుతాడు. సో ఇతను నిర్వహించిన స్పీకర్ ఎన్నికలో పోచారం శ్రీనివాసరెడ్డి సో ఏకగ్రీవం ఎంపికబడ్డాడు స్పీకర్గా. సో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్ ఎంపికబడ్డాడు. అండ్ జస్ప్రీత్ బుమ్రా 2018 క్యాలెండర్ ఇయర్లో ఓవరాల్గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా, సో మనకి 78 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అండ్ ఆండ్రీ రజోయిలినా, ఈయన ఆఫ్రికా హార్న్ ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి మడగాస్కర్ అనే దేశానికి అధ్యక్షుడు. మడగాస్కర్ ఓల్డ్ నేమే మన మలగాసి రిపబ్లిక్ అంట. సో దీనికి అధ్యక్షుడిగా వీరే రీసెంట్గా అపాయింట్ అయ్యాడు. సిఎన్ రావు, ఇతను సచిన్ టెండూల్కర్తో పాటు 2014లో భారతరత్న గ్రహీత. ఇతనే చింతామణి నగేష రామచంద్రరావు అంట. మెటీరియల్ రీసెర్చ్ పైన చేసిన పరిశోధనకు గాను సో 2018లో ఈయన సౌదీ అరేబియా యుఏఈచే షేక్ సాద్ ఇంటర్నేషనల్ ప్రైజ్కి ఎంపికబడ్డాడు. సో 2018 గాను షేక్ సాద్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గ్రహీత సిఎన్ రావు. సో ఈ అవార్డును యుఏఈ ఇస్తుంది. మెటీరియల్ రీసెర్చ్లో పరిశోధనకు గాను గ్రహించాడు. మలాలా యూసఫ్జాయ్ 2014లో కైలాస్ సత్యార్థితో పాటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త. అతి చిన్న వయసులో జస్ట్ 17 ఇయర్స్ ఏజ్లోనే నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైంది. నాట్ ఓన్లీ నోబెల్ పీస్ ప్రైజ్, ఓవరాల్గా ఏ విభాగం తీసుకున్నా కానీ 6 విభాగాలలో అతి చిన్న వయసులో నోబెల్కి ఎంపికైన ఏకైక వ్యక్తి సో మలాలా యూసఫ్జాయ్. అదే అత్యధిక వయసు అంటే 2018 ఫిజిక్స్లో వచ్చింది. అమెరికాకు చెందిన ఆర్థర్ ఆష్కిన్, ఈయన 96 సంవత్సరాల వయసులో ఎంపికయ్యాడు. సో మలాలా 17. మలాలా ఆత్మకథ రాసుకుంది అయామ్ మలాలా. సో మలాలా బాలికల విద్య కోసం ప్రమోట్ చేస్తూ పోరాడింది కాబట్టి యూరోపియన్ యూనియన్ ఈ బాలికల విద్య కోసం పోరాడిన వాళ్ళకు అందించే గ్లెట్స్ మ్యాన్ అవార్డ్ ఫర్ 2018 అందించింది. సో మలాలా రీసెంట్గా ఈ అంతర్యుద్ధంతో వలసలబోతున్న ప్రజల జీవన విధాలను చిత్రీకరిస్తూ బుక్ రాసింది. ఈమె రాసిన రీసెంట్ బుక్ ఆత్మకథ అయామ్ మలాలా. రీసెంట్ బుక్ వి ఆర్ డిస్ప్లేస్డ్. సో దీంతోపాటు గతంలో ద మ్యాజిక్ పెన్సిల్స్ అనే బుక్ కూడా రచించింది. మలాలా యూసఫ్జాయ్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సో శాంతి దూత. 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అతి చిన్న వయసులో యుఎన్ఓ శాంతి దూతగా నియమించబడిన వ్యక్తి కూడా మలాలా యూసఫ్జాయ్. సో ఇంపార్టెంట్ పాయింట్స్: మలాలా నూతన పుస్తకం వీఆర్ డిస్ప్లేస్డ్, అండ్ మలాలా యుఎన్ఓ శాంతి దూత, అండ్ 2018 గాను గ్లెట్స్ మ్యాన్ అవార్డు గ్రహీత. నెక్స్ట్ వన్ మేరీ కోమ్ 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సింగ్లో. 48 కేజీల విభాగంలో 6 సార్లు ఛాంపియన్గా నిలిచింది. 2018 కూడా ఛాంపియన్గా నిలిచింది. రీసెంట్గా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ 48 కేజీల విభాగంలో మేరీ కోమ్ను వరల్డ్ నెంబర్ 1గా ప్రకటించి 2012 లండన్ ఒలింపిక్స్లో నికోలీ అడమ్స్ అనే బ్రిటన్ బాక్సర్ చేతులు ఓడిపోవడం ద్వారా ఓన్లీ కాంస్య పథకానికే పరిమితమైంది. సో ఈమె ఆత్మకథ అన్బ్రేకబుల్ ఆధారంగానే బాలీవుడ్లో మేరీ కోమ్ అనే సినిమా కూడా వచ్చింది. దానిలో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించింది. స్మృతి మందన ఆల్రెడీ మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసినాం. సో ఐసీసీ అవార్డ్స్ 2018 మహిళా విభాగం తీసుకుంటే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అండ్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎంపికైంది. అండ్ T20లలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన భారత మహిళగా ప్రత్యేకత పొందింది. వ్లాదిమిర్ క్రామ్నిక్ ఈజ్ ఎ రష్యన్ చెస్ గ్రాండ్ మాస్టర్. ఈయన 1996లో వరల్డ్ నెంబర్ 1గా ఎంపికయ్యేటప్పటికీ అతి చిన్న వయసులో వరల్డ్ నెంబర్ 1 అయిన వ్యక్తి. సో 2000 నుంచి 2006 వరకు వరుసగా ప్రపంచ చెస్ ఛాంపియన్. సో విశ్వనాథన్ ఆనంద్ చెస్లో ఓడిపోయాక ఈయన నెంబర్ 1గా కొనసాగాడు. సో ఇటీవల చెస్ నుంచి వైదొలగడం ద్వారా వార్తల్లోకి వచ్చాడు. జార్జ్ ఫెర్నాండెజ్ ఎమర్జెన్సీ తెలంగాణ ఉద్యమంతో అనేక మంది యువత ఎలాగైతే రాజకీయాల్లోకి వచ్చారో సో జాతీయ రాజకీయాల్లో ఉన్న సో శరద్ పవార్, లల్లు ప్రసాద్ యాదవ్, అండ్ తర్వాత జార్జ్ ఫెర్నాండెజ్ అండ్ అరుణ్ జైట్లీ, సో వీళ్ళందరూ కూడా సుష్మా స్వరాజ్, వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగానే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. దానిలో ద ఇంపార్టెంట్ పర్సన్ జార్జ్ ఫెర్నాండెజ్, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు అండ్ జనతా పార్టీ అండ్ ఇలా రకరకాల సమతా పార్టీ, సో జనతాదళ్ యునైటెడ్ రకరకాల పార్టీలో పనిచేశాడు. ఆల్జీమర్స్
సో అంటే లాస్ ఆఫ్ మెమొరీ అనే వ్యాధితో బాధపడుతూ మనకు 2019 జనవరి 29న మరణించాడు. ఈయన కాలంలోనే గతంలో పాకిస్తాన్ కార్గిల్ యుద్ధం జరిగింది 1999. జార్జ్ ఫెర్నాండెజ్ గారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్న కాలంలోనే. సో 1998 మే 11 మే 13 సో 2 సార్లు మన కనుపరీక్షలు వాజ్పేయి కాలంలో జరిగినాయి. అప్పుడు కూడా ఈయన రక్షణ శాఖ మంత్రిగా కొనసాగారు. అంటే భారత రాజకీయాల్లో అతి కీలకమైన పరిణామాలకు ఈయన ప్రత్యక్ష సాక్షి అన్నమాట. పూనం క్షేత్రపాల్ సింగ్ ఇటీవల ఐక్యరాజ్య సమితి అనేక విభాగాల్లో భారతీయులతో ప్రతిభ చాటుకుంటున్నారు. ఎగ్జాంపుల్ యుఎన్ఈపి ఉంది. సో కెన్యా రాజధాని నైరోబీలో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఈ సంస్థకు న్యూయార్క్లో ఉన్న కార్యాలయానికి డైరెక్టర్గా సత్య త్రిపాఠి అనే భారతీయుడు ఎంపికయ్యాడు. అలాగే మనకి యునెస్కో ఈ సంస్థలో భారత రాయబారిగా జేఎన్ రాజ్పుట్ నియమించబడ్డాడు. అలాగే డబ్ల్యూహెచ్ఓకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా సౌమ్య స్వామినాథన్ అనే మహిళ ఎంపికైంది. పూనం క్షేత్రపాల్ ఏంటి అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయ ఆసియా, దీన్ని ఆసియాన్ అంటాం. ఆసియాన్ అంటే మయన్మార్, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, లావోస్, బ్రూనై, సింగపూర్, ఇండోనేషియా ఇలాంటి దేశాలు వస్తాయి. ఈ ఆగ్నేయ ఆసియా విభాగానికి డైరెక్టర్గా ఎంపికైంది. సో రీఅపాయింట్ అయింది. సో 2019 జనవరి 1 నుంచి 3 సంవత్సరాల కాలానికి గాను ఆల్రెడీ గతంలో పనిచేస్తుంది. ఈ ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి డైరెక్టర్గా ఎంపికైన తొలి మహిళ కూడా సో పూనం క్షేత్రపాల్ సింగ్. సుమన్ కుమారి ఈ మధ్యలో పాకిస్తాన్లో అనేక మంది వ్యక్తులు వార్తల్లోకి వస్తున్నారు. పాకిస్తాన్ పార్లమెంట్కి ఎంపికైన తొలి హిందూ మహిళగా కృష్ణ కుమారి కోహ్లీ అండ్ పాకిస్తాన్లో యాంకర్గా ఎంపికైన సో అంటే న్యూస్ రీడర్గా ఎంపికైన తొలి సిక్కుగా హర్మీత్ సింగ్ అండ్ పాకిస్తాన్లో న్యూస్ రిపోర్టర్గా ఎంపికైన తొలి సిక్కు మహిళ మున్మీత్ కౌర్. ఇలా అనేక మంది వార్తల్లోకి వస్తున్నారు. ఆ కోణంలోనే పాకిస్తాన్లో ఒక మహిళ జడ్జిగా అపాయింట్ అయింది జిల్లా కోర్టుకి. పాకిస్తాన్లో సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రాణా భగవాన్ దాస్ అనే వ్యక్తి తాత్కాలికంగా పనిచేశాడు. బట్ ఆయన ఓవరాల్గా అదే మహిళలు మాత్రం ఎవరు పనిచేయలేదు. సో మహిళల్లో పనిచేసిన తొలి మహిళ సుమన్ కుమారి. అండ్ కొలకనూరి ఇనాక్ మనకు కేంద్ర సాహిత్య అకాడమీ అనే అవార్డ్స్ ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ ఢిల్లీలో ఉంది. దీన్నే రవీంద్ర భవన్ అంట. భారత సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ కాబట్టి దానికి రవీంద్ర భవన్ అని పేరు పెట్టిన. ఎగ్జాంపుల్ మహిళా కమిషన్ నిర్భయ భవన్, ప్రణాళిక సంఘం యోజన భవన్, ఎన్నికల సంఘం నిర్వచన సదన్, పురాతత్వ శాఖ కొత్తగా స్టార్ట్ చేశారు సో ధరోహార్ భవన్. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రామీణాభివృద్ధి శాఖ కురుక్షేత్ర భవన్ ఇలా పేర్లు ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా చంద్రశేఖర కంబారా అనే కన్నడ రచయిత కొనసాగుతున్నాడు. మనకు కేంద్ర సాహిత్య అకాడమీ 2018 గాను ఉత్తమ రచయితగా కొలకనూరి ఈనాక్ని ఎంపిక చేసింది. ఈయన రాసిన ఎస్ఏస్ కంపైలేషన్ అంటే వ్యాసాల సంపుటి ఏదైతే ఉందో విమర్శిని అనే వ్యాస సంపుటికి అవార్డు వచ్చింది. సో కొలకనూరి ఈనాక్ సో ప్రముఖ దళిత రచయిత. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆయన వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. అండ్ ఆయన మూర్తిదేవి పురస్కారం ఇప్పుడు భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ జ్ఞానపీఠ అవార్డునే కాకుండా మూర్తిదేవి పురస్కారం కూడా ఇస్తుంది. అనంతపురం ప్రజల జీవన వైవిధ్యం మీద ఆయన రాసిన అనంత జీవన అనే పుస్తకానికి 2015లో సో మూర్తిదేవి పురస్కారం కూడా వచ్చింది. అండ్ గుంటూరు జిల్లా వేజెండ్ల అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి కొలకనూరి ఈనాక్. జి గుకేష్ ఆల్రెడీ మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసినాం. చెస్లో ఉన్న ఒక అత్యున్నత హోదా ఏంటంటే గ్రాండ్ మాస్టర్. సో 1988లో భారత్ నుంచి తొలి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. అయితే గుకేష్ ప్రత్యేకత ఏంటంటే భారత్లో అతి చిన్న వయసు గ్రాండ్ మాస్టర్, జస్ట్ 12 ఇయర్స్ ఏజ్లోనే అయ్యాడు. ప్రపంచంలో అతి చిన్న వయసు సెర్జ్ కర్జాకిన్ రష్యా. ఆయన తర్వాత ప్రపంచంలో రెండో చిన్న వయసు జి గుకేష్. అంటే గుకేష్ ప్రపంచంలో రెండో చిన్న వయసు గ్రాండ్ మాస్టర్, సెర్జ్ కర్జాకిన్ రష్యా తర్వాత ఇండియాలో అయితే చిన్న వయసు గ్రాండ్ మాస్టర్గా చెప్పుకోవచ్చు. అండ్ మహమ్మద్ అలీ ఖమర్. సో మహమ్మద్ అలీ ఖమర్ జస్ట్ 38 ఇయర్స్ ఏజ్లోనే భారత మహిళల బాక్సింగ్ కోచ్గా అపాయింట్ అయ్యాడు. ఇటీవల భారత మహిళల క్రికెట్ కోచ్గా సో మనకి డబ్ల్యూసి రామన్, భారత మహిళల బాక్సింగ్ కోచ్గా సో మహమ్మద్ అలీ ఖమర్, అలాగే భారత పురుషుల బాక్సింగ్ కోచ్గా చెన్నాడ అచ్చయ్య కుట్టప్ప ఎంపికయ్యాడు. సో చెన్నాడ అచ్చయ్య కుట్టప్పకు 2018లో మనకి ధ్యాన్ చంద్ ద్రోణాచార్య అవార్డు కూడా వచ్చింది. సత్యరప్ సిద్ధార్థ. సో సత్యరప్ సిద్ధార్థ వెస్ట్ బెంగాల్ సో కోల్కతాకు చెందిన మౌంటైనీర్ పర్వతారోహకుడు.
మనం మా గత క్లాస్లో కూడా సో బచేంద్రి పాల్ సో ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి మహిళ గురించి చెప్పుకున్నాం. ఆమెకు 2019లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఈయన ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలు 7 ఎత్తైన అగ్నిపర్వతాలు అధిరోహించిన అతి చిన్న వయస్కుడు. 7 ఎత్తైన శిఖరాలు అధిరోహించిన వాళ్ళు ఒక గ్రూప్ ఉండొచ్చు, 7 ఎత్తైన అగ్నిపర్వత శిఖరాలు అధిరోహించిన వాళ్ళు ఒక గ్రూప్ ఉండొచ్చు. కానీ ఈ 2 అధిరోహించిన ప్రపంచంలో అతి పిన్న వయస్కుడు సత్యరప్ సిద్ధార్థ. యాండీ ముర్రే సో ద ఫేమస్ బ్రిటన్ ప్లేయర్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. సో బ్రిటన్ టెన్నిస్ ఆటగాడు. సో ఇదే ఎపిసోడ్లో కంటిన్యూస్గా నేను సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేస్తాం. సో ఇప్పటిదాకా మీరు వార్తలు వ్యక్తులు చూశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ జియోఫోన్కి నిక్కీ అవార్డ్. 2016 సెప్టెంబర్లో అన్లిమిటెడ్ ఉచిత డాటా, అన్లిమిటెడ్ ఉచిత రోమింగ్, అన్లిమిటెడ్ ఉచిత అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్తో జియోఫోన్ ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు తక్కువ ధరకే డాటా ఇస్తూ డాటా విప్లవం సృష్టించడం, 49 రాళ్ళకే నెలకు సరిపడా అన్లిమిటెడ్ కాల్స్ అందిస్తుండడంతో జియోఫోన్కి 2018గా నిక్కీ సుపీరియర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అవార్డుకి ఎంపికైంది. ఏపీలో జిఎంఆర్ నౌకాశ్రయం మనకు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నిర్మించిన గ్రంథి మల్లికార్జునరావు ఏదైతే జిఎంఆర్ గ్రూప్ ఉందో మన కాకినాడ వద్ద కోన అనే గ్రామంలో సో నిర్మిస్తున్నారు. మొత్తం 1800 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. 3000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దీని ద్వారా నూనెల ఎగుమతులు దిగుమతులు, సాధారణ దిగుమతులు అండ్ సరుకుల రవాణా అనేది ఎక్కువగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలాగే కాకినాడలో మనకి గ్యాస్ ఎగుమతి దిగుమతులు కూడా దీని ద్వారా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీలో ఉపాధి కల్పనకు ఒక అతి ముఖ్యమైన టూల్గా పనిచేయబోతుంది. దీన్ని 2018లో సో లేడే ఫౌండేషన్ స్టోన్ ఒక శిలాఫలకం వేశారు. చైనాలో శక్తివంతమైన బాంబ్. సో రీసెంట్గా చైనా H-6K అనే ఒక బాంబర్ విమానం ద్వారా ఒక విమానాన్ని సో ఒక బాంబ్ని పరీక్షించింది. దీని యాక్చువల్గా మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్, మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ అనే పేరుతో పిలుస్తారు. సో నేనే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పిలుస్తున్నారు. చైనా చరిత్రలోని శక్తివంతమైన బాంబ్. కుంభమేళా మనకు 2019 జనవరి 15 నుంచి మార్చ్ సో వరకు కుంభమేళా అర్ధ కుంభమేళా జరుగుతుంది గంగానదికి. సో ప్రయాగరాజ్ అలహాబాద్లో. ఈ సందర్భంగా రకరకాల ప్రయాణికుల సౌకర్యార్థం అండ్ పిలిగ్రిమ్స్ ఎవరైతే ఆధ్యాత్మిక కార్యక్రమాల భాగంగా వచ్చిన ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ కోసం రైల్వే శాఖ రైల్ కుంభ్ సేవ అనే మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. అట్ ద సేమ్ టైం కుంభ్ జియో ఫోన్ అనే మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. చంద్రుడి 2వ భాగం పైకి చైనా వ్యోమనౌక. చంద్రుడిపైకి అనేక దేశాలు తమ రోవర్స్ని పంపినాయి, కానీ అవి చంద్రుడి 2వ భాగం పైన దించడంలో విఫలమైనాయి. 2018 డిసెంబర్ 8న చైనా ప్రయోగించిన చాంగే 4 అనే వ్యోమనౌక ద్వారా అనే వ్యోమనౌక 2019 జనవరి 3న చంద్రుడి 2వ భాగం సో పైన ల్యాండింగ్ అయింది. సో దీనిలో చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్ చేయడం కోసం పాన్ క్రోమాటిక్ కెమెరాస్ అండ్ తర్వాత పెనెట్రేటింగ్ రేడియేటింగ్ ఎక్విప్మెంట్స్ అండ్ అతి తక్కువ పౌనపున్యాలను పరిశీలించే ఎక్విప్మెంట్స్ అండ్ పౌనపున్య తరంగాలలో సో తేడాలను గుర్తించడం ద్వారా అక్కడ జీవరాశుల ఉనికిని పరిశీలించడం సో ఇట్లాంటి అంశాలు చేయబోతుంది చాంగే 4 వ్యోమనౌకను చైనా ప్రయోగించి. సిక్కింలో అరుదైన సీతాకోకచిలుక. సో దీన్ని వుడెన్ బ్రౌన్ కలర్లో ఉన్న సీతాకోకచిలుక. సో ఇది 50 మీటర్ల పొడవైన రెక్కలు కలిగి మిల్లీమీటర్ల పొడవైన రెక్కలు కలిగి ఉంటుంది. సో శాస్త్రీయ నామం లెతే నిసిటెల్లా. దీన్ని 1980లో నైస్ విల్లీ అనే శాస్త్రవేత్త 1880లో కాంచన్జంగా జాతీయ పార్కులో గుర్తించాడు. ఆఫ్టర్ 130 ఇయర్స్ మళ్ళీ అదే జాతీయ పార్కులో దీని ఉనికికి మనకు కనిపించింది. నో యువర్ బడ్జెట్. సో బడ్జెట్ సామాన్య ప్రజల జీవితాలను సో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒకనొక ఎక్విప్మెంట్. సో అయితే బడ్జెట్ గురించి చాలామందికి టర్మినాలజీ ఓటాన్ అకౌంట్ కానీ లేకపోతే సో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ ఇట్లా టర్మినాలజీ ఎవరికి పెద్దగా అవగాహన లేదు. సో కేంద్ర ప్రభుత్వం ఈ 2019-20 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా రోజు కొన్ని బడ్జెటరీ పదాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది. దట్ ఈజ్ నో యువర్ బడ్జెట్. ప్రపంచ ఆరోగ్యానికి 10 మార్పులు. ప్రపంచంలో అనేక అననుకూల మార్పులు వస్తున్నాయి. దీనివల్ల ఆరోగ్య రంగం మీద సాధారణ ప్రజలు విపరీతమైన ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతూ ఉన్నారు. సో ప్రపంచ ఆరోగ్యాన్ని ఏ కారణాలు బాగా ప్రభావితం చేస్తున్నాయో WHO పేర్కొంటూ కొన్నిటిని లిస్ట్ అవుట్ చేసింది. ఒకటి గాలి కాలుష్యం, పర్యావరణ మార్పు.
కాలుష్యం వలన సో మనకి సైనసైటిస్ లాంటి అతి చిన్న వ్యాధులతో మొదలు పెడితే సో అత్యంత కీలకమైన క్యాన్సర్ లాంటివి కూడా ఈ కాలుష్యం ద్వారా వస్తున్నాయి, ఏరోజాల్స్ ద్వారా అండ్ కార్బన్ ఉద్గారాల ద్వారా. అండ్ దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటీస్, క్యాన్సర్ అండ్ తర్వాత బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్జా అండ్ వైరల్ వ్యాధులు, సో ఎయిడ్స్, సో ఇట్లాంటి డిఫరెంట్ వైరల్ డిసీజ్ అటాక్ అవుతున్నాయి. అండ్ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ రిడ్యూస్ జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యపరమైన అవగాహన లోపం కూడా ప్రజలకి ఈ రోగాలు రావడానికి కారణమవుతుంది. అత్యధిక కార్బోహైడ్రేట్స్ తినడం వలన సో డయాబెటీస్ అటాక్ అవుతుండడం, సో అలాగే క్యాన్సర్కు కారణమవుతుండడం, సో వాడిన నూనెలను మళ్ళీ వాడుతుండడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు క్యాన్సర్ తొందరగా అటాక్ కావడం, సో ఇలాంటి రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. సో ఈ ఏ కారణాలు ప్రభావితం చేస్తున్నా తెలుసుకోవడం ద్వారా ఫ్యూచర్లో అటువంటి కారణాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని WHO అభిప్రాయం. సో రోడియో ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోబో. సో ముంబై నగరం మన దేశంలో ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం కోసం రోబో ప్రవేశపెట్టిన తొలి నగరం ముంబై. సో ఆ ముంబై తర్వాత మళ్ళీ ట్రాఫిక్ పోలీసును ప్రవేశపెట్టిన దేశంలోని రెండవ నగరం ఏంటి అంటే సో చెన్నై. ఇంబెక్స్. సో ఇంబెక్స్ అంటే ఇండియా మయన్మార్ బైలాటరల్ ఎక్సర్సైజెస్. ఒక దేశం మరొక దేశంతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహిస్తుంది. దీనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటారు. అంటే మన సన్నద్ధత ఎంతవరకు ఉంది, మన కోఆర్డినేషన్ ఎంతవరకు ఉంది, సో అలాంటి రిహార్సల్ కోసం ఈ విన్యాసాలు జరుగుతాయి. మయన్మార్తో మనం గత సంవత్సరం నుంచే విన్యాసాలు నిర్వహిస్తున్నాం. దీని కోడ్ నేమ్ ఇంబెక్స్. సో రేపు 2020 సంవత్సరంలో జరిగిన ఇంబెక్స్ పేరుతో పిలుస్తారు, పక్కకు సంవత్సరం ఒకటే మారుతుంది. సో 2019 జనవరి 14న సో స్టార్ట్ చేశారు, వేదిక చండీగఢ్లో స్టార్ట్ చేశారు. మనం మీకు లాస్ట్ ఇయర్ ఏపీ డిఎస్సీలో అడిగాడు, తెలంగాణ డిఎస్సీలో ఇది భారత్ బంగ్లాదేశ్ మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు సంప్రీతి ఎక్కడ నిర్వహించారు అని క్వశ్చన్ అడిగాడు. సో అప్పుడు జైపూర్. సో ఇది చండీగఢ్. ఎలాగూ అంటే ఇప్పుడు భారత్ మయన్మార్ సంయుక్త సైనిక విన్యాసాలు ఇంబెక్స్, ఎట్ ద సేమ్ టైం భారత్ సింగపూర్ సిన్బెక్స్, అలాగే భారత్ ఆస్ట్రేలియా అసిండెక్స్, అలాగే భారత్ థాయిలాండ్ మైత్రి, భారత్ చైనా హ్యాండ్ ఇన్ హ్యాండ్, భారత్ శ్రీలంక మిత్రశక్తి, భారత్ అమెరికా యుద్ధ అభ్యాస్ అండ్ భారత్ మాల్దీవ్స్ ఎకువీరన్. సో భారత్ నేపాల్ తీసుకుంటే సూర్యకిరణ్, అలాగే నేపాల్ చైనా తీసుకుంటే సాగరమాత ఫ్రెండ్షిప్. సో ఇవన్నీ కూడా ఒక దేశం మరొక దేశంతో చేస్తున్న సంయుక్త విన్యాసాలు. మనకు 2008 నవంబర్లో సో ముంబైలో కసబ్ గ్యాంగ్ దాడికి పాల్పడింది. ఆ దాడికి పాల్పడి 10 years పూర్తయిన సందర్భంగా 2018 నవంబర్లో కూడా మనం సీ విజిల్ అనే సైనిక విన్యాసం నిర్వహించినాం. అంటే 7,500 కిలోమీటర్ల పొడవైన మన తీర ప్రాంత రేఖను కాపాడుకోవడం దీని ఉద్దేశం అన్నమాట. ఇవన్నీ సంయుక్త సైనిక విన్యాసాలు. వందే భారత్ ఎక్స్ప్రెస్ 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో సో వెళ్ళే ట్రైన్ 18కు దీనికి పేరు పెట్టారు. 2019 ఫిబ్రవరి 15న స్టార్ట్ అయింది అఫీషియల్గా. సో ఢిల్లీ వారణాసి నగరాల మధ్య. సో ఇప్పటిదాకా మన దేశంలో గతిమాన్ ఎక్స్ప్రెస్ను అత్యంత వేగవంతమైన ఎక్స్ప్రెస్గా చెప్పుకున్నాం. ఇక నుంచి మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ 18 అనాలి. 18 నెలల కాలంలోనే నిర్మించారు కాబట్టి దీనికి ట్రైన్ 18 అనే పేరు వచ్చింది. ఆ నూతన పేరు వందే భారత్ ఎక్స్ప్రెస్. సో దీన్ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మించారు. సో ఇవి 2019 జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఆ తర్వాత తర్వాత ఎపిసోడ్లో మిగతా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.